పర్సెంటేజ్ యాజ్ పర్ నామ్స్ అయితే కనుక 50%, 50 నుంచి 60% లోపల ఉంటే కనుక అధికార పక్షం నిలబడుతుంది. అదే 60 దాటి పైకి వెళ్లే కొద్దీ అధికార పక్షం డౌన్ అవుతుంది. 70 దాటిందంటే కనుక అది ప్రతిపక్షానికి అవకాశం అన్నది సహజంగమైనటువంటి ఫార్ములా. 70 దాటిందంటే అన్నట్టు 70 దాటినప్పుడు ప్రతిపక్షంకి అవకాశం వస్తుంది అనేది. 2018లో తెలంగాణలో చూడండి, పర్సెంటేజ్ 70% దాటింది. అధికార పక్షం భారీ మెజార్టీతో గెలిచింది. వేవ్ టైప్లో గెలిచింది అప్పుడు 18 గుర్తుంది కదా. పైగా అక్కడ బలమైన కోటం ఉంది అది. కాబట్టి అది ఒకప్పటి ఫార్ములా. 50% వస్తే 50% వచ్చిందంటే అధికారంలో ఉన్నదే నిలబడుతుంది. అది ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ 30-35% ఉండేది, మిగతా వాళ్ళది ఆ పైనది. అందుకని 60 దాటిందంటే గనక అంటే అప్పుడు 25% అటు వెళ్తుంది అనేటువంటిది. 70 దగ్గరికి వెళ్ళిందంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు గెలిచినట్టు అనేటువంటి ఫార్ములా అప్పటి లెక్క. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా స్ట్రాంగ్గా ఉండి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినిమం 35% అనేది దాని ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్. ఆ పైన వచ్చేది బోనస్. అది ఆ 35 నుంచి